జగత్తులో ప్రతిదీ నాశనమవుతుంది. అనాది నుండి అనంతం వరకు, జననం నుండి మరణం వరకు. కానీ మొత్తం ప్రపంచాన్నే నివ్వెరపరిచే ఓ శాశ్వత రహస్యం. మరణ సమయములోని నీ చివరి ఆలోచనే నీ తదుపరి జన్మకు కారణమా? అలాగే ఆ ఒక్క ఆలోచనతోనే సృష్టి స్థితి లయాలను అధిగమించి బ్రహ్మలోకాలను దాటి శాశ్వత పదాన్ని చేరుకోవడం సాధ్యమవుతుందా? లేదా మళ్ళీ ఈ జనన మరణ చక్రంలో చిక్కుకోవాల్సి ఉంటుందా అనే ప్రశ్నలను సమాధానపరుస్తూ కాలాతీతమైన సత్యాన్ని, మరణాన్ని శాసించే తత్వాన్ని, జీవితం యొక్క పరమార్థాన్ని వెలికితీసే దివ్య మార్గాన్ని గూర్చి ఆ పరంధాముడు పలికిన పలుకులే ఈ అక్షర బ్రహ్మ యోగం. భగవద్గీతలోని 8వ అధ్యాయమైన అక్షర బ్రహ్మ యోగమునకు మీకు స్వాగతం. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. అర్జునుడు పల్కెను, ఓ పురుషోత్తమ, అసలు బ్రహ్మము అనగా ఏమిటి? అధ్యాత్మము అంటే ఏమిటి? కర్మ అనగా ఏమిటి? అలాగే ఏవి అధిభూతము అధిదైవములుగా చెప్పబడుతున్నాయి? ఓ మధుసూదన, అధియజ్ఞము అంటే ఏమిటి? ఈ శరీరంలో అధియజ్ఞుడు ఎలా ఉంటాడు? అలాగే మరణ సమయములో మనస్సును నియంత్రించిన వారు నిన్ను ఏ విధంగా తెలుసుకుంటారు అని అర్జునుడు శ్రీకృష్ణునితో పల్కెను. శ్రీ భగవాన్ ఉవాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంజ్ఞితః. శ్రీ భగవానుడు పలికెను, అక్షరమైనదియే పరబ్రహ్మము అనగా సర్వోత్తమము శాశ్వతము అయిన పరమాత్మయే బ్రహ్మము. అలాగే జీవాత్మ యొక్క స్వభావమే అధ్యాత్మముగా చెప్పబడుతోంది. సమస్త ప్రాణుల ఉత్పత్తి అభ్యుదయములు అనగా సకల ప్రాణుల జనన మరణాలను ఉద్భవింపజేసే సృష్టిక్రియనే కర్మ అని అందురు. దేహదారులలో శ్రేష్ఠుడవైనవో అర్జున, నిరంతరం మార్పు చెందుతూ నాశనమయ్యే ఈ భౌతిక ప్రపంచమునే అధిభూతం అని అందురు. సమస్త దేవతలకు అధిపతి అయిన ఆ విరాట్ పురుషుడే అధిదైవం. అలాగే ఈ శరీరములలో అంతర్యామిగా ఉన్న అధియజ్ఞుడను నేనే. అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. ఎవరైతే మరణకాలంలో నన్నే స్మరిస్తూ దేహాన్ని విడిచిపెడతారో అట్టివారు నా స్వరూపాన్నే పొందెదరు. ఇందులో ఎలాంటి సందేహము లేదు. ఓ కుంతీపుత్ర, మనుష్యుడు తన శరీరాన్ని విడిచే చివరి క్షణంలో ఏ భావాన్ని స్మరిస్తాడో అతడు ఆ భావాన్నే పొందుతాడు. ఎందుకంటే మనిషి ఎప్పుడు ఏ భావంతో జీవిస్తాడో అదే అతని అంతిమ గమ్యమవుతుంది. అనగా నీ చివరి శ్వాసలో ఏ రూపాన్ని గూర్చి ఆలోచిస్తావో నీ తదుపరి జన్మలో ఆ రూపాన్నే పొందెదవని భావం. అందువల్ల ఓ అర్జున, సర్వకాల సర్వావస్థలయందు నన్నే స్మరించుచు నీ కర్తవ్యమైన ఈ యుద్ధమును కూడా చేయుము. ఈ విధముగా మనస్సును బుద్ధిని నాకే అర్పించినచో నీవు నిస్సందేహముగా నన్నే పొందెదవు. ఓ పార్థ, నిరంతర సాధనతో మనస్సును మరే ఇతర విషయాల వైపు మళ్లించకుండా ఎవడైతే అనుక్షణం నన్నే ధ్యానిస్తుంటాడో అట్టివాడు ఆ పరమపురుషుడైన దివ్యస్వరూపాన్నే పొందుతాడు. సర్వజ్ఞుడు, సనాతనుడు, సమస్తాన్ని నియంత్రించేవాడు, అణువు కన్నా సూక్ష్మమైనవాడు, సమస్తాన్ని పోషించెడివాడు, అచింత్య రూపుడు, సూర్యుని వలె ప్రకాశించెడివాడు, అజ్ఞానమనే అంధకారాన్ని పారద్రోలిడివాడు అయినటువంటి ఆ పరమాత్మను అనుక్షణం ఎవడైతే స్మరిస్తాడో అట్టి పరమభక్తుడు మరణ సమయములో యోగబలం చేత కనుబొమ్మల మధ్యన ప్రాణమును నిలిపి స్థిరమైన మనస్సుతో ఆ పరమాత్మను స్మరించుచు దివ్యమైన ఆ పరమేశ్వరుణ్ణే పొందుతాడు. వేదములు తెలిసిన పండితులు ఎవరిని నాశనము లేనివాడని చెప్పెదరో, కామక్రోధాలను జయించిన యోగులు ఏ పరమస్థితిని చేరుకుంటారో, అలాగే ఏ స్థాయిని పొందేందుకు బ్రహ్మచారులు బ్రహ్మచర్యాన్ని ఆచరించుచున్నారో అట్టి పరమ పవిత్రమైన స్థాయిని గూర్చి నేను నీకు సంక్షిప్తముగా వివరించెదను. అన్ని ఇంద్రియ ద్వారాలను నియంత్రించి మనస్సును హృదయంలో నిలిపి ప్రాణాన్ని సహస్రార చక్రముపై కేంద్రీకరించి అనగా
శిరస్సు మీద ఉంచి యోగధారణలో స్థిరంగా ఉండి ఓం అనే ఒకే అక్షర బ్రహ్మను జపిస్తూ నన్ను స్మరిస్తూ ఎవడు శరీరాన్ని విడిచిపెడతాడో అతడు పరమ మోక్షాన్ని పొందుతాడు. అనన్యచేతా సతతం యోమాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఓ పార్థ, ఎవరైతే నిరంతరం నన్నే స్మరిస్తూ ఇతర విషయాల వైపు మనస్సును మళ్లించకుండా ఉంటారో అటువంటి యోగికి నేను చాలా సులభముగా లభించెదను. అత్యుత్తమ సిద్ధిని పొంది నన్ను చేరుకున్న మహానుభావులు ఇక ఈ దుఃఖాలతో నిండిన తాత్కాలికమైన పునర్జన్మను పొందరు. అనగా పరమ మోక్షమును పొందిన వారు ఆ పరమాత్మలోనే ఐక్యమయ్యదరని భావం. ఓ అర్జున, బ్రహ్మలోకం వరకు ఉన్న అన్ని లోకాలు ఈ సృష్టిలో పునరావృతమవుతూనే ఉంటాయి. అనగా పునర్జన్మ చక్రము నుండి తప్పించుకోలేవు. కానీ ఓ కుంతీపుత్ర, నా దివ్యస్వరూపాన్ని చేరుకున్న పిదప మళ్ళీ పునర్జన్మ అనేదే ఉండదు. సహస్రయుగ పర్యంతం అహర్యద్బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం తేహోరాత్ర విదో జనాః. 1000 చతుర్యుగముల కాలము బ్రహ్మకు ఒక పగలుతో సమానము. అలాగే బ్రహ్మకు ఒక రాత్రి కూడా 1000 చతుర్యుగముల కాలముతో సమానమని తెలుసుకున్న జ్ఞానులు నిజమైన కాలతత్వమును ఎరింగిన వారు. వివరణ: 1000 చతుర్యుగములు అనగా సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 యుగాలనే చతుర్యుగములు అని అందురు. సత్యయుగం కాలపరిమితి 17,28,000 సంవత్సరాలు. త్రేతాయుగ కాలపరిమితి 12,96,000 సంవత్సరాలు. ద్వాపరయుగ కాలపరిమితి 8,64,000 సంవత్సరాలు. అలాగే కలియుగ కాలపరిమితి 4,32,000 సంవత్సరాలు. ఈ 4 యుగాలను కలిపి మహాయుగమందురు. ఆ మహాయుగ కాలపరిమితి 43,20,000 సంవత్సరాలు. ఇలాంటి మహాయుగములు 1000 కలిసినచో అది బ్రహ్మకు ఒక పగలుతో సమానము. అనగా 432 కోట్ల సంవత్సరాలు బ్రహ్మకు ఒక పగలుతో సమానము. కావున 864 కోట్ల మానవ సంవత్సరాలు బ్రహ్మకు ఒక రోజుగా పరిగణింపబడతాయి. బ్రహ్మదేవుని యొక్క పగటి సమయము ఆరంభమైనప్పుడు సమస్త జీవరాశులు అవ్యక్తము నుండి ప్రకటితమవుతాయి. మరలా బ్రహ్మ యొక్క రాత్రి సమయం ఆరంభమైనప్పుడు సమస్తము మళ్ళీ అదే అవ్యక్త స్థితిలోకి లీనమవుతాయి. ఓ పార్థ, ఈ సమస్త జీవరాశుల సమూహము పదే పదే పుట్టి పదే పదే లయమైపోతుంటాయి. బ్రహ్మకు రాత్రి ఆరంభమైనప్పుడు అంతా లయమైపోతుంది. అలాగే బ్రహ్మకు పగలు మొదలైనప్పుడు మళ్ళీ అదే సృష్టి ప్రారంభమవుతుంది. కానీ ఈ వ్యక్తమైన మరియు అవ్యక్తమైన సృష్టి కంటే మహోన్నతమైనది మరొకటి కలదు. అది కూడా అవ్యక్తమైనదే, కానీ సనాతనమైనది. ఆ సనాతన అవ్యక్త భావము అన్ని జీవులు లోకాలు నశించినప్పటికినో అది ఏమాత్రము నశించదు. ఆ అవ్యక్తమునే అక్షరము అని పిలిచెదరు. అది ఏ సర్వోన్నతమైన గమ్యమని పండితులు చెబుతుంటారు. ఆ సర్వోత్తమమైన గమ్యమే నా పరంధామము. నా ఈ పరంధామమును చేరుకున్న వారు ఇక ఎన్నటికీ ఈ జనన మరణ సంసార చక్రంలోకి తిరిగి రారు. ఓ పార్థ, సమస్త భూతాలను తన అంతరంగమునందే కలిగి అనంత లోకాలకు వ్యాపించి ఉన్న ఆ అవ్యక్తమైన దివ్య పురుషుణ్ణి కేవలం అనన్యమైన భక్తి ద్వారానే పొందగలరు. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. ఓ భరతశ్రేష్ఠ అర్జున, ఏ కాలంలో మరణించిన యోగులు తిరిగి రాని లోకాలకు చేరుకుంటారో అనగా మోక్షాన్ని పొందుతారో, అలాగే ఏ కాలంలో మరణించిన వారు తిరిగి మళ్ళీ జన్మిస్తారో ఆ 2 మార్గాలను గూర్చి ఇప్పుడు నేను నీకు వివరించెదను. బ్రహ్మజ్ఞానులైన యోగులు ఉత్తరాయణ పుణ్యకాలంలో అనగా సూర్యుడు ఉత్తర దిశకు ప్రయాణించే 6 నెలల కాలంలో శుక్లపక్షంతో కూడిన పగటి సమయములో మరణించిన వారు జ్యోతిర్మయ మార్గము ద్వారా సర్వోన్నతమైన బ్రహ్మధామాన్ని చేరుకుంటారు, అనగా మోక్షాన్ని పొందుతారు. అలాగే దక్షిణాయనంలో అనగా సూర్యుడు దక్షిణ దిశకు ప్రయాణించే 6 నెలల కాలంలో కృష్ణపక్షంతో కూడిన రాత్రి సమయంలో మరణించిన యోగులు
ధూమ్ర మార్గము ద్వారా స్వర్గాది లోకములకు చేరెదరు. అచట వారు చాంద్రమస జ్యోతిని పొంది తిరిగి భూలోకానికి చేరెదరు. అనగా అక్కడ వారు తమ పుణ్యఫలాలను అనుభవించి తిరిగి మళ్ళీ భూలోకాన్ని చేరెదరని భావం. ఈ జగత్తులో 2 మార్గాలు శాశ్వతమైనవిగా చెప్పబడుతున్నాయి: శుక్ల మార్గము మరియు కృష్ణ మార్గము. శుక్ల మార్గము ద్వారా వెళ్ళిన వారు మోక్షాన్ని పొందుతారు. అలాగే కృష్ణ మార్గము ద్వారా వెళ్ళిన వారు పుణ్య ఫలితాలను అనుభవించి తిరిగి మళ్ళీ పునర్జన్మను పొందెదరు. ఓ పార్థ, ఈ 2 మార్గముల యొక్క తత్వాన్ని తెలుసుకున్న యోగి ఎన్నటికీ మోహాన్ని పొందడు. కావున ఓ అర్జున, అన్ని కాలములయందు యోగములో స్థిరంగా ఉండి నన్నే పరమలక్ష్యముగా ధ్యానింపు. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చాద్యం. ఈ తత్వరహస్యాన్ని గ్రహించిన యోగి వేదములను చదవడం ద్వారా, యజ్ఞములను చేయడం ద్వారా, తపస్సును ఆచరించడం ద్వారా, అలాగే దానములు ఇవ్వడం ద్వారా పొందే పుణ్య ఫలితాన్ని అధిగమించి అత్యున్నతమైన సనాతన పరంధామాన్ని పొందెదరని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పల్కెను. తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర బ్రహ్మయోగో నామ 8వ ఈ విధముగా శ్రీమద్భగవద్గీతలోని 8వ అధ్యాయమైన అక్షర బ్రహ్మయోగం ముగుస్తుంది. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ మనకు తెలియజేసిన ప్రధాన బోధనలు: సర్వోత్తమము శాశ్వతము అయిన పరమాత్మయే అక్షర బ్రహ్మమని తెలుసుకొనుము. మరణ సమయములో నీవు చివరిగా ఎవరినైతే స్మరిస్తావో వారినే నీవు పొందుతావు. కావున నిరంతరం ఆ పరమాత్మనే ధ్యానింపు. బ్రహ్మ యొక్క పగటి సమయమున సృష్టి మొదలై రాత్రి సమయమునకు అంతా లయమైపోతుంది. ఇది పదే పదే జరుగుతుంటుంది. ఈ సృష్టి లయ చక్రము కంటే ఉన్నతము అవ్యక్తము అయిన వేరొక ధామమే ఆ పరమేశ్వరుని పరంధామము. అది ఏ శాశ్వతము. ఆ శాశ్వత ధామాన్ని చేరుకున్న వారు మళ్ళీ తిరిగి జన్మించరు. ఎందుకంటే అది అత్యున్నతమైన స్థితి. సమస్త జీవులలో అంతర్యామి అయి అనంత సృష్టిలో వ్యాపించి ఉన్న ఆ పరమేశ్వరుడను కేవలం అనన్యమైన భక్తి ద్వారానే పొందగలము. మరణ సమయములో శుక్ల మార్గము ద్వారా మోక్షమును, కృష్ణ మార్గము ద్వారా పునర్జన్మను పొందగలమని గ్రహింపుము. ఈ రహస్య తత్వమును తెలుసుకున్న యోగి యజ్ఞ దాన తపశ్చర్యాదుల వల్ల కలిగే ఫలితాన్ని అధిగమించి సర్వోన్నతమైన పరమధామాన్నే చేరుకుంటారు. కావున మనందరము యోగములో స్థిరంగా ఉండి భగవంతుని ధ్యానమే పరమలక్ష్యముగా భావించి ప్రవర్తించవలనని ఆ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని ద్వారా సమస్త జీవరాశులకు తెలియజేశారు. తదుపరి అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ రాజవిద్య, రాజగుహ్య యోగం ద్వారా తన దివ్య ఐశ్వర్యములను, సృష్టి రహస్యాలను, భక్తి మహిమలను గూర్చి మరింత లోతుగా వివరించును. ఈ విశాల విశ్వం అబ్బురపరిచే జ్ఞానానికి, అంతుచిక్కని రహస్యాలకు, బోధపడని ఎన్నో తత్వాలకు నిదర్శనం. కానీ వాటన్నింటినీ మించి నిలిచే ఓ పరమ రహస్యం దైవ జ్ఞానంలో అత్యున్నతమైనదిగా, రహస్యాలలోనే అత్యంత గోప్యమైన రహస్యంగా చెప్పబడుతూ ఆచరించేందుకు సులభము, అలాగే పరమ పవిత్రము అయిన దివ్య జ్ఞానాన్ని గూర్చి ఆ పరంధాముడు పలికిన పలుకులే ఈ రాజవిద్య, రాజగుహ్య యోగం. భగవద్గీతలోని 9వ అధ్యాయమైన రాజవిద్య, రాజగుహ్య యోగమునకు మీకు స్వాగతం. శ్రీ భగవాన్ ఉవాచ ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, నీవు ఈర్ష్యాద్వేషాలు లేని భక్తుడవు కాబట్టి ఇప్పుడు నీకు అత్యంత రహస్యమైన విజ్ఞాన సహిత జ్ఞానాన్ని మరింత లోతుగా వివరించదను. దీనిని పూర్తిగా తెలుసుకున్న తరువాత నువ్వు సమస్త అశుభాల నుండి విముక్తిని పొందెదవు.
ఈ జ్ఞానం అన్ని విద్యలకు రాజు వంటిది. అలాగే అన్ని రహస్యాల కంటేనూ అత్యంత గోప్యమైనది. ఇది అత్యంత పవిత్రమైనది, సర్వోత్తమమైనది. ఇది ప్రత్యక్షంగా అనుభవించగలిగినది, ధర్మ సంబంధమైనది, అలాగే ఆచరించేందుకు సులభమైనది మరియు అవినాశనమైనది. ఓ పరంతప, ఈ ధర్మ మార్గము పట్ల భక్తి శ్రద్ధలు లేని వ్యక్తులు నన్ను పొందజాలరు. అందువల్ల వారు ఈ జనన మరణ సంసార చక్రములో పడి తిరుగుతుంటారు. ఇంద్రియాలకు గోచరింపని నా అవ్యక్త రూపము ద్వారానే ఈ సమస్త జగత్తు నాచే వ్యాపించబడి ఉంది. అలాగే సమస్త ప్రాణులు నాలోనే స్థితమై ఉన్నాయి. కానీ నేను మాత్రం వాటిలో స్థితుడను కాను. నచమస్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూత భావన. ఓ అర్జున, జీవులు నాలో ఉన్నట్లు కనిపించినా వాస్తవానికి అవి నాలో స్థితమై లేవు. ఈశ్వరీయమైన నా యోగ శక్తిని చూడు. ఈ సమస్త భూతములను సృష్టించువాడను అలాగే పోషించువాడను నేనే అయినప్పటికినూ వాస్తవానికి నా ఆత్మ వాటి యందు స్థితమై ఉండదు. అనగా అన్ని జీవరాశులకు ఆధారము ఆ పరమాత్మయే అయినప్పటికినూ ఆయన పరిమితుడు కాదు, ఆయన అనంతుడు అని భావం. సర్వత్రా వ్యాపించి ప్రవహించే బలమైన గాలి ఎలాగైతే నిరంతరం ఆకాశమునందే స్థిరమై ఉంటుందో అదే విధంగా సమస్త భూతాలు నాలోనే స్థితమై ఉన్నాయని తెలుసుకొనుము. ఓ కుంతీపుత్ర, కల్పాంతంలో అన్ని జీవరాశులు నా ప్రకృతిలో లీనమవుతాయి. అలాగే కల్పారంభంలో నేను వాటిని మళ్ళీ సృష్టిస్తాను. కల్పము అనగా 1000 మహాయుగములు, అనగా బ్రహ్మకు ఒక పగలు. ఈ జీవులు ప్రకృతి మాయలో చిక్కుకోవడం వల్ల వాటికి స్వతంత్ర ఇచ్ఛ ఉండదు. అనగా జీవులు మాయావశంలో ఉండడం వల్ల అవి స్వతంత్రంగా ఏమీ చేయలేవు, కేవలం కర్మల ప్రకారం మాత్రమే తిరుగుతాయి. అందువల్ల నేను నా స్వంత ప్రకృతిని పూర్తిగా ఆధీనంలో ఉంచుకుని ఈ సమస్త జీవరాశుల సమూహాన్ని మళ్ళీ మళ్ళీ సృష్టిస్తుంటాను. ఓ ధనంజయ, ఈ సృష్టి స్థితి లయాది కర్మలు నన్ను ఏ విధంగానూ బంధించలేవు. ఎందుకంటే నేను వాటి పట్ల ఆసక్తి లేనివాడను, ఎల్లప్పుడూ ఉదాసీనుడిలా ఉంటాను. ఓ కుంతీపుత్ర, అధ్యక్షుడనయ్యున్న నాచేతనే ఈ ప్రకృతి చరాచర జగత్తును సృష్టించుచున్నది. ఈ కారణంగానే జగత్తు నిరంతరం పరివర్తన చెందుతూ ఉంటుంది. అవజానంతి మాం మూఢామానుషీం తనుమాశ్రితం పరంభావమజానంతో మమ భూత మహేశ్వరం. నా పరమభావాన్ని గ్రహించని అజ్ఞానులు సమస్త భూతాలకు మహేశ్వరుడనైన నన్ను లోక కళ్యాణార్థము అవతరించినందువల్ల సామాన్య మానవునిగా భావించి తక్కువ చేసి చూసెదరు. అలాంటి అజ్ఞానులు అర్థం లేని ఆశలతో వ్యర్థమైన కర్మలు చేస్తూ మిడిమిడి జ్ఞానం ద్వారా మనస్సు చెదిరిపోయి రాక్షస, ఆసుర, మోహిని స్వభావాలను ఆశ్రయిస్తారు. కానీ పార్థ, దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములు నన్ను సమస్త భూతాలకు మూలమైన వాడినని, నాశనము లేని వాడినని గ్రహించి ఏకాగ్రచిత్తంతో నన్ను భజిస్తుంటారు. అట్టి దృఢ నిశ్చయము కలిగిన భక్తులలో కొందరు నన్ను పొందాలని తపిస్తూ ఎప్పుడూ నన్నే కీర్తించుచు పదే పదే నమస్కరించుచు నిరంతరము ధ్యాన నిమగ్నులై అచంచలమైన భక్తి శ్రద్ధలతో నన్ను ఉపాసిస్తారు. మరికొందరు మహాత్ములు జ్ఞానయజ్ఞము ద్వారా అభేద భావముతో నన్ను పూజించెదరు. మరికొందరు భగవంతుడు వేరు అనే భావంతో ఉపాసిస్తారు. ఇంకొందరు అనేక విధములుగానున్న నా విశ్వరూపాన్ని ఆరాధిస్తారు. నేనే క్రతువును, అనగా యజ్ఞ విధానమును, నేనే యజ్ఞమును, నేనే పితృదేవతలకు ఇచ్చే తర్పణమును, నేనే ఔషధమును, నేనే మంత్రమును, నేనే ఆజ్యమును, అనగా యజ్ఞములో వాడే నేతిని, నేనే అగ్నిని, నేనే హుతమును, అనగా అగ్నిలో వేసే ఆహుతిని. పితామహస్య జగతో మాతాధాత పితామహ వేద్యం పవిత్రమోంకార రుక్సామయజురేవచ గతిర్భర్త ప్రభు సాక్షీ నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజమవ్యయం. ఈ సమస్త జగత్తునకు సృష్టికర్తను నేనే. అలాగే తండ్రిని, తల్లిని, తాతని, కర్మఫల ధాతను కూడా నేనే.
తెలుసుకోదగిన వాడను నేనే. నేనే పవిత్రుడను, నేనే ఓంకారమును, అలాగే ఋక్సామ యజుర్వేదములు కూడా నేనే. నేనే పరమగతిని, నేనే భర్తను, అందరికీ ప్రభువును, స్వామిని నేనే. నేనే సాక్షిని, నేనే నివాస స్థానమును, నేనే శరణు పొందదగిన వాడను. నేనే స్నేహితుడను, నేనే సృష్టికర్తను, అలాగే నేనే సంహారకుడను. నేనే ఆధారమును, నిధిని, అలాగే నాశనము లేని మూల బీజాన్ని. ఓ అర్జున, సూర్యుని రూపంలో వేడిని ప్రసరింపజేయుచున్నది నేనే. వర్షాన్ని కురిపించేది, ఆపేసేది కూడా నేనే. అమృతాన్ని, అలాగే మృత్యువును కూడా నేనే. శాశ్వతంగా ఉండే ఆత్మతత్వాన్ని, నశించిపోయే పదార్థాన్ని కూడా నేనే అయి ఉన్నాను. ఋగ్యజు సామవేదాలను అధ్యయనం చేసిన వారు వేదాల్లో చెప్పబడిన యజ్ఞ యాగాదులను ఆచరించి సోమరస పానము ద్వారా పాపరహితులై యజ్ఞముల ద్వారా నన్నే పూజించుచు స్వర్గాన్ని పొందాలని కోరుకుంటారు. అట్టివారు తమ పుణ్యఫలముల కారణంగా ఇంద్రలోకానికి చేరి అక్కడ దేవతలతో సమానమైన దివ్యమైన భోగాలను అనుభవిస్తారు. ఆ విశాలమైన స్వర్గలోకంలో భోగాలను అనుభవించుట చేత వారి పుణ్యఫలమంతా క్షీణించి తిరిగి మళ్ళీ భూలోకానికి చేరెదరు. ఈ విధంగా వేదధర్మాన్ని అనుసరించి కోరికలతో యజ్ఞములు చేసేవారు పదే పదే ఈ జనన మరణ సంసార చక్రంలో పడి తిరుగుతుంటారు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే అనన్యమైన భక్తి శ్రద్ధలతో నిరంతరం నన్నే ధ్యానిస్తూ మనస్సును నాయందే లగ్నము చేసి సేవిస్తుంటారో అటువంటి భక్తుల యొక్క యోగక్షేమములను నేనే స్వయంగా వహించదను. అనగా వారికి ఏది లేదో అది తెచ్చిపెట్టేదను, అలాగే వారికి ఏది ఉందో దానిని నేను కాపాడేదను. ఉదాహరణకు, ఒక చిన్న పిల్లవాడు తన తల్లిని పూర్తిగా నమ్మి ఏమీ ఆలోచించకుండా ఆమె మీదనే ఆధారపడినప్పుడు ఆ తల్లే అతనికి స్వయంగా అన్నీ సమకూరుస్తుంది కదా. అలాగే అనన్య భక్తుడు భగవంతుని మీద పూర్తి నమ్మకాన్ని ఉంచినప్పుడు ఆ భగవానుడే నీ పూర్తి బాధ్యతను తీసుకుంటారని భావం. ఓ కుంతీపుత్ర, ఎవరైతే ఇతర దేవతలను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తుంటారో అట్టివారు నిజానికి నన్నే పూజించుచున్నారు. కానీ వారి ఆరాధన అవిధపూర్వకమైనది, అనగా వారి ఆరాధన అజ్ఞానముతో కూడినదని భావం. నేనే సమస్త యజ్ఞాలకు భోక్తను, అలాగే ఏకైక ప్రభువును, స్వామిని కూడా నేనే. కానీ నా ఈ పరమతత్వాన్ని గ్రహించకపోవడం వల్ల వారు పదే పదే ఈ సంసార చక్రంలో పడి పతనమవుతుంటారు. దేవతలను ఆరాధించేవారు దేవతల లోకాలకు, పితృదేవతలను పూజించేవారు పితృలోకాలకు, భూత ప్రేతాలను పూజించేవారు భూతలోకాలకు చేరుకుంటారు. కానీ నన్ను ఆరాధించే భక్తులు మాత్రం నన్నే చేరుకుంటారు. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. ఎవరైతే భక్తితో నాకు ఒక ఆకును గాని, పువ్వును గాని, పండును గాని, లేదా కాసిన్ని నీళ్లను గాని సమర్పిస్తారు, అట్టి పవిత్రమైన మనస్సు కలిగిన భక్తుడు సమర్పించిన దానిని నేను పరమ సంతోషంతో స్వీకరించి ఆరగిస్తాను. ఓ కుంతీపుత్ర, నీవు ఏ పనులు చేసినా, ఏ ఆహారమును భుజించినా, ఏ హోమము చేసినా, ఎవరికి ఏ దానము ఇచ్చినా, అలాగే ఏ తపస్సును ఆచరించినను వాటన్నింటినీ నాకే సమర్పింపుము. ఈ విధంగా అన్నింటినీ నాకే అర్పించి శుభాశుభ ఫలాలతో కూడిన కర్మబంధాల నుండి నీవు విముక్తిని పొందెదవు. ఈ సన్యాస యోగాన్ని ఆచరించడం ద్వారా నీ మనస్సు నాయందే లగ్నమై విముక్తిని పొంది నన్నే చేరుకుంటావు. నేను సమస్త ప్రాణులయందు సమభావాన్నే కలిగి ఉంటాను. నాకు ఎవ్వరి పట్ల ద్వేషము గాని, ప్రేమ గాని లేదు. కానీ నన్ను భక్తితో భజించేవారు నాయందే స్థితమై ఉంటారు. అలాగే నేను కూడా వారి యందే ప్రత్యక్షమై ఉంటాను. ఎంతటి మహాపాపి అయినా సరే అనన్య భక్తితో నన్ను భజించినచో అతడు సాధువుగానే భావింపబడతాడు. ఎందుకంటే అతడి సంకల్పము, నిర్ణయము పూర్తిగా మంచి మార్గము వైపు మళ్ళింది గనుక అతడు త్వరలోనే ధర్మాత్ముడవుతాడు, శాశ్వతమైన పరమశాంతిని పొందుతాడు. ఓ కుంతీపుత్ర, నా భక్తుడనేవాడు ఎన్నటికీ నష్టమునకు గురి కాడు.
ఇది నా వాగ్దానం. పార్థ, నన్ను ఆశ్రయించి శరణాగతి చేసిన వారు చండాలురైనా, స్త్రీలైనా, వైశ్యులైనా, శూద్రులైనా వారంతా పరమగతినే పొందుతారు. అనగా కుల, మత, వర్ణ, వర్గ, జాతి అనే భేదం లేకుండా ఆ పరమాత్మను పూర్తి శరణాగతి చేసిన ప్రతి ఒక్కరూ మోక్షాన్నే పొందెదరని భావం. ఇక పుణ్యాత్ములైన బ్రహ్మజ్ఞానులు, భక్తులైన రాజర్షులను గూర్చి వేరుగా చెప్పవలసినదేమున్నది? కావున క్షణభంగురమై దుఃఖమయమైన ఈ మనుష్యలోకంలో జన్మించిన నీవు నన్నే భజింపు. మన్మనాభవ మద్భక్తో మద్యాజీమాం నమస్కురు. మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. నీ మనస్సును నాయందే లగ్నము చేసి నన్నే పూజించుచు, నిరంతరం నన్నే నమస్కరించుచు నా భక్తుడవు కమ్ము. ఈ విధముగా నీ ఆత్మను నాయందే లగ్నము చేసి నాలోనే ధ్యాన నిమగ్నుడవైనచో నీవు నిస్సందేహముగా నన్నే పొందెదవు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో పల్కెను. తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్యయోగో నామ 9వ. ఈ విధముగా శ్రీమద్భగవద్గీతలోని 9వ అధ్యాయమైన రాజవిద్యా రాజగుహ్య యోగం ముగుస్తుంది. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ మనకు తెలియజేసిన ప్రధాన బోధనలు: పరమాత్మ తన ప్రకృతి శక్తి ద్వారా సృష్టి స్థితి లయాలను నిర్వహిస్తారు. ఆయనే సమస్తానికి మూల పురుషుడు. మూర్ఖులు మాయచే మోహితులైనందువల్ల లోక కళ్యాణార్థం అవతరించిన పరమాత్మ తత్వాన్ని గ్రహించక తక్కువ భావనతో చూసెదరు. మహాత్ములు మాత్రం భక్తితో, ఏకాగ్రతతో ఆ పరమాత్మనే ఆరాధిస్తూ ఆయనలోనే లీనమవుతారు. పరమాత్మ యందు విశ్వాసము లేనివాడు పదే పదే ఈ జనన మరణ చక్రములో చిక్కుకుని తిరుగుతుంటాడు. కానీ విశ్వాసంతో ఆ పరమాత్మను తెలుసుకున్నవాడు త్వరగా మోక్షాన్ని పొందెదరు. నిశ్చలమైన భక్తితో చేసే చిన్న సమర్పణను కూడా ఆ పరమేశ్వరుడు ఆనందంగా స్వీకరిస్తాడు. నీ సమస్త కర్మలను ఆ భగవంతునికే అర్పించినచో కర్మ బంధనాల నుండి విముక్తిని పొందెదవు. పరమాత్మకు అందరూ సమానమే. కానీ ఆయన భక్తుల యందు పరమాత్మ, పరమాత్మ యందే ఆయన భక్తులు స్థితులయ్యుండెదరు. ఎంతటి పాపాత్ముడైనా సరే జ్ఞానంతో నిరంతరం ఆ పరమాత్మను భజించుట వల్ల మోక్షాన్ని పొందుతారు. కావున మనందరము మనస్సును, బుద్ధిని, శరీరాన్ని, కర్మలను ఆ పరమాత్మకే సమర్పించి ఆయననే శరణాగతి పొందడం ద్వారా ఆ పరమాత్మనే పొందగలమని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని ద్వారా సమస్త జీవరాశులకు తెలియజేశారు. తదుపరి అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ విభూతి యోగం ద్వారా తన దివ్య మహిమలను, విశ్వ వైభవాలను గూర్చి మరింత లోతుగా వివరించును. త్వరలో మళ్ళీ కలుద్దాం. సమస్త లోకా సన్మంగళాని భవంతు. మీ కాలాగ్ని.